Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barackamba. We've been here, we've been there, Vekas been just everywhere. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద నీటి మట్టం 43 అడుగులకు చేరుకుంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు వరదలతో ఇబ్బందులు పడుతున్నారు జనం. భారీ వర్షాలు వరదలు ఉమ్మడి ఖమ్మం జిల్లాను వణికిస్తున్నాయి. ఏర్లు పొంగి పొర్లుతున్నాయి, చెరువులు అలుగుపారుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరోవైపు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాల కారణంగా పొరుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల గేట్లు ఎత్తారు. దీంతో గోదావరికి వరద ఉధృతి పెరిగింది. 4 రోజులుగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 40 అడుగులకు పైనే ఉంది. ఇప్పుడు 43 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43 అడుగుల స్థాయి చేరుకోవడం 2 నెలల్లో ఇది మూడోసారి. ప్రస్తుతం 9 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. నీటి మట్టం 48 అడుగులు దాటొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. దీంతో త్వరలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే సూచనలున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వాళ్లను అప్రమత్తం చేశారు అధికారులు. అలాగే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కిన్నెరసాన జలాశయానికి వరద నీరు పోటెత్తింది. దీంతో డ్యాంకు గల మొత్తం 8 గేట్లను ఎత్తి 53,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. నదీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వాళ్లను అప్రమత్తం చేశారు అధికారులు. ఇల్లందు పట్టణంలో బుగ్గవాగు పొంగింది. దీంతో కల్వర్ట్లు, బ్రిడ్జిలపై నుంచి ఉధృతంగా నీరు ప్రవహిస్తోంది. అలాగే ఇల్లందులపాడు చెరువు అలుగుపారుతోంది. దీంతో సత్యనారాయణపురం, ఇల్లందు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. స్టేషన్ బస్తీ మునిగిపోయింది. జలదిగ్బంధంలో చిక్కుకున్న వాళ్లను తాళ్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఇక ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల జేవీఆర్ కిష్టాపురం ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. గనుల్లోకి చేరిన వర్షపు నీటిని మోటార్ల సహాయంతో బయటకు తోడుతున్నారు. భారీ వర్షాల వల్ల ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్కు వరద పోటెత్తింది. సుమారు 2 లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో ఆ ప్రభావం సాగర్ కాలువల మీద పడింది. పాలేరు నుంచి వెళ్లే నాగార్జున సాగర్ కాలువలకు 4 చోట్ల గండ్లు పడ్డాయి. దీంతో విద్యుత్ కేంద్రంతో పాటు మత్స్య ఉత్పత్తి కేంద్రం దెబ్బతిన్నాయి. సుమారు 15 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. మొత్తానికి భారీ వర్షాలు, వరదలు ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.